తెలంగాణలో అసలు ఏం జరుగుతుంది రాజకీయాలు అసలు? కౌశిక్ రెడ్డి, అర్కెపూడి గాంధీ ఇద్దరి రాజకీయాలు చూస్తూ ఉంటే ఒక పనికి మాలిన రాజకీయాలు చేస్తూ ఉన్నారు వీళ్ళు. అంటే ప్రజల సమస్యలను గాలికి వదిలేసి ఈరోజు ఈ రాష్ట్రంలో అనేకమైన సమస్యలు ఉన్నాయి. విష జ్వరాలు అలుముకునే గ్రామీణ ప్రాంతాల్లో తీవ్ర అనారోగ్య పాలైపోతూ ఉన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు నానా అవస్థలు పడుతూ ఉన్నారు. వాటిని వదిలేసి ప్రజా సమస్యలను గాలికి వదిలేసి వ్యక్తిగత దూషణలను వ్యక్తిగతంగా ఇవి రాజకీయాలు ఎట్లా తయారైనాయి అంటే ప్రజల బాగోగులు కోసం ఆలోచించే రాజకీయాలు కాదు. ఇవి కేవలం వ్యక్తిగత దూషణలకు పగలు ప్రతీకారాలు జరుగుతున్నటువంటి రాజకీయాలు. దీని ద్వారా ఇక్కడ కౌశిక్ రెడ్డి కానీ అర్కెపూడి కానీ ప్రజలకు 1% కూడా ఉపయోగం లేదు వీళ్ళ వల్ల. ఈ రాజకీయాల వల్ల ఇలా కౌశిక్ రెడ్డి అనేటోడు సూసైడ్ స్టార్, అంటే ఆత్మహత్య చేసుకుని బెదిరించి ఎమ్మెల్యే గెలిచినోడు వీడు ఈరోజు ఇష్టం వచ్చినట్టుగా బూతులు మాట్లాడుతున్నాడు. దానికి ప్రతిఫలంగా ఈరోజు అర్కెపూడి గాంధీ కూడా దాన్ని మాట్లాడడం, ఇట్లా అడ్డమైన మాటలు. ఇలాంటి దిక్కువైన రాజకీయాలు, ఒక వీధి రౌడీల్లా వీళ్ళు, ఒక గూండాల్లా, ఒక క్రిమినల్స్లా వీళ్ళని కాల్చిపడేయాలి. అసలు ఇలాంటి అవలంగాలను ఉంచుకొని ఇలాంటి ఎమ్మెల్యేలు ఈ తెలంగాణ రాష్ట్రానికి ఒక 1% ఉపయోగం లేదు. ఈ కౌశిక్ రెడ్డి కానీ వల్ల కానీ, లేదంటే ఈ అర్కెపూడి గాంధీ కానీ. ఈ మాటలు దరిద్రమైన రాజకీయాలు ప్రజల సమస్యలను ఎదుర్కొంటున్నటువంటి సమస్యల దృష్టి పెట్టండి ఎదవల్లారా అంటే మీరు పొద్దుగా లేతే ఈ దిక్కుమాల పంచాయతీలు పెట్టుకోవడం తప్పితే జనాలకు ఎలాంటి ఉపయోగం లేదు ఈ రాజకీయాల వల్ల. కొంచెం దమాకు ఉన్న పనులు చేయండి రా బాబు అంటే దిక్కుమాల పనులు చేస్తున్నారు మీరు. ఈ సిగ్గు అనేది ఉండాలి కొంచెమైనా మీకు. అరే మీరు జనాలు ఓట్లు ఎత్తే ఎమ్మెల్యేలు అయినరా, కొంచెం వాళ్ళ సమస్యలు ఏందో తెలుసుకొని ఫస్ట్ అది వాటి మీద ఉన్న శ్రద్ధ మీకు. ఈ వ్యక్తిగత దూషణలు, పంచాయతీలు, ఈ రాజకీయాలు ఎన్ని రోజులు చేస్తారు? ప్రజలు అన్నీ గమనిస్తూ ఉన్నారు. ఎప్పుడు బుద్ధి చెప్పాలనో దానికి అప్పుడు ఖచ్చితంగా బుద్ధి చెప్తారు. మీకు ఎలాంటి గుణపాఠం చెప్పాలనో ఇలాంటి రాజకీయ నాయకులను, ఇలాంటి చిల్లరగాళ్ళను ఎప్పుడు బొంద పెట్టాలో అప్పుడు బొంద పెడతారు.